ఆంధ్రప్రదేశ్లోని పవిత్రమైన రామగిరి క్షేత్రంలో వెలసిన శ్రీ వాలేశ్వర స్వామివారి దేవాలయం ఒక అద్భుతమైన శివక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు శివారాధన కోసం కాశీ నుండి పవిత్ర శివలింగాన్ని తీసుకురమ్మని ఆంజనేయ స్వామిని ఆజ్ఞాపించాడు. హనుమంతుడు శివలింగాన్ని తీసుకుని తిరిగి వస్తుండగా రామగిరి ప్రాంతంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆగాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక బాలుడికి శివలింగాన్ని కొద్దిసేపు పట్టమని ఇచ్చాడు. కాని ఆ బాలుడు సాధారణ బాలుడు కాదు, స్వయంగా భైరవ స్వరూపమని చెప్తారు. కొంతసేపటి తర్వాత హనుమంతుడు తిరిగి వచ్చేసరికి ఆ శివలింగం భూమిలో స్థిరంగా ప్రతిష్ఠించబడిపోయింది. ఎంత ప్రయత్నించినా హనుమంతుడు ఆ లింగాన్ని కదిలించలేకపోయాడు. కోపంతో తన తోకతో శివలింగాన్ని లాగాడని, అందుకే ఈ స్వామిని వాలేశ్వర స్వామి అని పిలుస్తారని భక్తుల విశ్వాసం. ఇప్పటికీ ఈ ఆలయంలో నంది నోటిలో నుంచి పవిత్ర జలధార ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ దివ్యమైన తీర్థాన్ని నంది తీర్థమని భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఓం నమః శివాయ.